ఆలోచిస్తున్న టైంలో ఈశ్వరరెడ్డి కూర్చోబెట్టి జెండా జెండా ఎగరేస్తాం, జనసేన జెండా ఎగరేస్తాం మా ఈశ్వరరెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు, ఏదో సాధిస్తారని అనుకున్న జన సైనికుల మబ్బులు వీడిపోతున్నాయి. వారంతా కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియని సందిగ్ధ వాతావరణంలో పడ్డారు. చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ దారి చూసుకుంటున్నారు. రాజకీయంగా ఏ పార్టీ అయితే బెటరు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. మరికొంతమంది గుంభనంగా మౌనం వహించాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే ప్రస్తుతం తాజాగా చూసుకుంటున్నప్పుడు చాలామంది జన సైనికుల్లో తీవ్రమైన అసహనం, అసంతృప్తి పెళ్ళిబిక్కుపోతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అదే దారిలో విశాఖ జిల్లాకు సంబంధించిన వరకు భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వేముల ఈశ్వర్ కూడా ఉన్నారు. ఆయన భీమిలి నియోజకవర్గంలో తొలి నుంచి జనసేన జెండాను మోశారు. ఆ పార్టీకి సంబంధించి తొలి అంటే ఇన్ఛార్జ్ ఏర్పడక ముందు నుంచి ఆ నియోజకవర్గంలో పనిచేస్తూ రకరకాల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అతను ఇప్పుడు ప్రస్తుతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఈశ్వర్ అన్నారు. ఈశ్వర్ గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండి. ఈశ్వర్ గారు, అంటే మీరు ఎప్పటి నుంచి జనసేన పార్టీలో పనిచేశారు? నేను యాక్చువల్‌గా నా రాజకీయ ప్రస్థానం అనేది మొదలైంది ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదలైంది సార్. 2009లో చిరంజీవి గారు మీద అభిమానంతో ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఆయనతో పాటు నడిచి ఆ రోజు భీమిలిలో గెలుపు కోసం మేము కష్టపడ్డాం సార్. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టేటప్పుడు అదే కుటుంబం అభిమానంతో వాళ్ళతో పాటు నడిచాం సార్. అంటే భీమిలిలో ఎవరు ముందుకు రాకపోయినా సరే నేను వెళ్ళి జిల్లాలో ఉన్నప్పుడు ఎవరైతే శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో, సతీష్ గారు ఉన్నారో, వీళ్ళందరినీ కలుపుకొని పోయి ఆ రోజు భీమిలిలో పార్టీ బలోపేతం చేయడం కోసం చెప్పేసి ప్రతి ఊరు వాడ తిరిగాను సార్ నేను. ఊరు వాడ తిరిగి పార్టీని బలోపేతం చేసి సేవాదళ కమిటీ అని ఒక కమిటీ మొత్తం ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఇన్ఛార్జ్ వచ్చేంత వరకు కూడా పార్టీకి కష్టపడి పార్టీకి పనిచేసాము. ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు, మా మీద కక్షపూరితమైన ఇవి చేసి పార్టీని ఒక విధంగా నిర్వీర్యం చేశారు సార్. అంతేనా? అంటే మీరు ఉండేటప్పుడు చాలా కీలకమైన సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు కదా, ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు? ముఖ్యంగా మేము తీసుకెళ్ళింది ఏంటంటే అక్కడ దివీస్ వలన అన్నవరం అనే గ్రామం ఉంది సార్. అన్నవరం గ్రామం మొత్తం దివీస్ వలన పొల్యూషన్ చాలా ఎక్కువైపోయి చాలా జబ్బులు చనిపోతున్నారు అక్కడ. అంటే ఎలాంటి జబ్బులు అంటే వాళ్ళకి ఏం జబ్బు వస్తుందో కూడా తెలియదు. కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, డిఫరెంట్ అంటే వాళ్ళు ఉన్న బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా పాడైపోయి చచ్చిపోతున్నారు. దానికోసం అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది ఒకసారి. ఇంకొకసారి ఏమంటే అక్కడ జూటిమిల్ సమస్య మెయిన్ సమస్య ఉంది సార్. జూటిమిల్ సమస్య కూడా వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకువెళ్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. అక్కడ వచ్చి ఆ జూటిమిల్ని సందర్శించారు. దానికోసం మళ్ళా గవర్నమెంట్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు చేసి, అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు. కానీ అది రీసెంట్గా అవంతి గారు దీంతో ఆ జూటిమిల్ సమస్య కూడా ఇదయింది సార్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే మీకు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గుర్తించిన సందర్భం ఉందా? ఈశ్వర్ అనే వ్యక్తి పార్టీ కోసం పనిచేస్తున్నారు అని గుర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఆయన భీమిలిలో బహిరంగ సభ పెట్టేటప్పుడు స్వయంగా నా భుజమే చేసి ఈశ్వర్ రెడ్డి మొట్టమొదటి జెండా కట్టిన వ్యక్తి భీమిలి నియోజకవర్గంలో. సో ఈయన మీద కేసులు కూడా ఉన్నాయి, నేను అండగా ఉంటానని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి సార్. భీమిలిలో ఈశ్వర్ రెడ్డి మొదటి జెండా కట్టిన వాడు. ఎవరు జెండా కట్టడానికి ఆలోచిస్తున్న టైంలో ఈశ్వరరెడ్డి కూర్చోబెట్టి జెండా ఎగరేస్తాం, జనసేన జెండా ఎగరేస్తాం మా ఈశ్వరరెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైట్. అంటే మీరు పార్టీ కోసం పనిచేశారు, కేసులు ఇప్పటికి ఉన్నాయి, చాలా దూకుడుగా వెళ్ళారు, పార్టీని ఎలాగైనా గెలిపించాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో పనిచేశారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నప్పుడు మీకు ఎందుకు అసంతృప్తి వ్యక్తమవుతుంది? అంటే పవన్ కళ్యాణ్ మీకు చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఒకటి అని భావిస్తున్నారా? అవును సార్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలు మంచి సిద్ధాంతాలు పెట్టారు సార్. ఆ 7 సిద్ధాంతాలు వేరే ఏ పార్టీ కూడా చేయలేవు వెళ్తే. ఎందుకంటే వాళ్ళతో కొలాబరేట్ చేస్తే గతంలో చూసాను సార్. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చినంత వరకు బాగానే ఉంది, గెలిచిన తర్వాత చాలా హీనంగా మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదంటే కింద ఉన్న క్యాడర్ అంతా కూడా. అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో కూడా ఆ నాయకులు ప్రతి జన సైనికుని అలాగే అధ్యక్షుల వారిని కూడా చాలా దారుణంగా మాట్లాడి చాలా అవమానించారు. టీడీపీ వాళ్ళు అవమానించి పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలవలేదు, ఒక సినిమా యాక్టర్ వల్ల మేము గెలవలేదు, మేము మా సొంతంగా గెలిచామని చెప్పేసి చెప్పుకున్నారు సార్. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కూడా తిట్టించడం జరిగింది. అలాంటి పార్టీతో మళ్ళా 2024లో
పొత్తు పెట్టుకుంటాను అని అనేటప్పటికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే 2014లో ఆయన ఎప్పుడైతే 2019 వరకు ఇచ్చి 2019 ఒక సంవత్సరం లోపు మేము టీడీపీతో ఉండట్లేదు పొత్తు విరమించుకున్న టైంలో అవును. స్థానికంగా ఉన్న జన సైనికులందరి మీద కేసులు పెట్టి వాళ్ళు బెదిరించి కొట్టి చాలా చేశారు సార్. అవన్నీ నేను ఫేస్ చేశాను టీడీపీ హయాంలో. టీడీపీ హయాంలో. ఓకే. ఇప్పుడు మళ్ళా అలాంటి క్యాడర్‌తో మళ్ళా కలిసి పని చేయాలంటే చాలా అంటే అది ఏ విధంగా పద్ధతి కాదు సార్. అలా పని చేయలేం కూడా, చేయలేం కూడా సార్. యెస్. అంటే ఒక ఈశ్వర్ అనే వ్యక్తి మీద ఒక సుమారుగా 4, 5 కేసుల వరకు పెట్టారు సార్. మీరు అక్కడ అంటే జనసేన తరపున పోరాడిన రకరకాల సమస్యలు పోరాడే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే కేసులు నమోదు చేసిన అవును పరిస్థితి ఉంది. సార్. అవును సార్. ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ కలవాలని జనసేన ముందుకెళ్తుంది. అవును అంటే సార్. మీలాంటి వ్యక్తులు ఎంతమంది, అంటే ఎంతమందిలో ఎలాంటి అభిప్రాయం ఉంది? అంటే మాకు చాలా తప్పు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనే భావన ఎంతమందిలో ఉంటుంది? అంటే నాకు తెలిసి 70% అందరూ అలాగే ఉన్నారు సార్ పార్టీలో. ఉమ్. బయట చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్‌గా అంటే చెప్పుకునే వేదిక దొరకట్లేదు. లేదంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఒక ఇదితో మళ్ళా ఇదవుతున్నారు. ఇంకోటంటే పవన్ కళ్యాణ్ గారికి మరి ఎందుకు అలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు సార్. ఉమ్. ఆయనకి ఏంటంటే పసుపు కామెర్లు వస్తాయి సార్. అందరికి పచ్చ కామెర్లు వస్తే పచ్చ కామెర్లు వస్తున్నాయి. ఈయనకి పసుపు కామెర్లు వచ్చాయి సార్. అంతేనా? పసుపు కామెర్లు వచ్చేసి ఇంకా పసుపు పార్టీ వైపు ఇంకంటే ఎవరేమన్నా అంటే సార్ ఇలా పార్టీలో ఇలా జరుగుతుంది అని ఆయన దగ్గర మీటింగ్‌లో చెప్పుకున్నా సరే, మీరు నన్ను ఇలాగ అడిగితే మిమ్మల్ని వైసీపీ కోవట్లు అంటున్నారు సార్. వెళ్ళిపోమంటున్నారు. వైసీపీలోకి వెళ్ళిపోమంటారు. అంటే పార్టీలో అడిగే హక్కు కూడా లేదు. అంటే ఆ స్వాతంత్రం కూడా లేదు. ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీలో సార్ ఇలా జరుగుతుంది, కింద లెవెల్‌లో జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతుంది. మీరు సోషల్ మీడియాలో మాత్రమే చూస్తున్నారు తప్ప గాని కింద స్థాయిలో చూడట్లేదు. ఆ కింద స్థాయిలో చూసి ఇలా జరుగుతుంది సార్, పార్టీకి ఇలాగ అన్యాయం జరుగుతుందంటే మీరు వైసీపీ కోవట్లు అంటున్నారు సార్. అంటే ఇంత దారుణంగా ఆయనకి మరి ఎందుకు అలా అనిపిస్తుందో ఏంటో అర్థం కావట్లేదు సార్. ముఖ్యంగా ఈ ఈ అంటే ఆయన ఇలాగ ఇంతకుముందు బానే ఉండేవారు సార్. ఉమ్. 2019 వరకు బానే ఉండరు. కొంచెం అంటే కార్యకర్తలు పట్టించుకోవడం, వాళ్ళు జన సైనికులు ఎవరైనా సరే ఏంటి మీ సమస్యలు ఏంటి చెప్పడం అనే ఉద్దేశంతో మాట్లాడేవారు సార్. ఉమ్. ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ గారు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్న జన సైనికులను ఎవరిని పట్టించుకోవట్లేదు సార్. ఓకే. అంటే లీడర్లు కూడా పట్టించుకోవట్లేదు సార్. ఒక జిల్లా స్థాయి లీడర్లను కూడా పట్టించుకోవట్లేదు సార్. ఆయనే మాట్లాడతారు. ఎక్కడైనా మీరు చూసే ఉంటారు. మీకు తెలియనిదేం కాదు. సభల్లో ఆటల్లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ కూర్చుంటారు. ఉమ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే, ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయినా సరే కింద కూర్చొని పరిస్థితి వస్తుంది సార్. అవును. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇలాంటి వాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు సార్. చాలా మంచి మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క అంటే ప్రొఫెషనల్ జీవితంలో చాలా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు చూసుకొని వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు సార్. అంటే కళ్యాణ్ గారి మీద అభిమానంతో. అవును. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీని విడి వెళ్ళిపోతున్నారు సార్. ఎస్. ఎస్. అంటే దానికి కారణం ఏంటనేది పవన్ కళ్యాణ్ ఏ రోజైనా మరి ఆయన అంతర్మతం చేసుకున్నారో లేదో తెలియదు. మరి ఎందుకు అవుతుందో కూడా అంటే అది కూడా చేయలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్.